1 చూసారు కదా, ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే. తెల్లారింది. నా కోడలు లేచిందో లేరో దీన్ని నేనే లేపాలి. ఇంకా ఊడలేరు, ముగ్గు వేయాలి. ఈరోజు నా కోడలితో వేయించాలి. ఇప్పుడు దీన్ని లేపాలేమో. వస్తే కోడలా, వస్తే కోడలా. లేచి ముగ్గు వేయి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అత్త. గుడ్ మార్నింగ్ అంటే పరైంది. లేచి ఇల్లు నేను ఉడవాలా అత్తయ్య? ఎవరు ఉడుస్తారు మళ్ళీ? ఊడవుతాం నేర్పాం కదా, వచ్చి ఊడు. మంచిగా ఊడు. బాగానే ఉడుస్తున్నాను అత్తయ్య. తిప్పుకుంటూ ఊడుస్తుంది. దీన్ని మంచిగా ఊడు. బాగానే ఉడుస్తున్నాను కదా అత్తయ్య. ఊడ్చాను అత్తయ్య, ఇంకా పడుకోవచ్చా? పడుకోవటం ఏంటే, ముందు అన్నీ చెయ్యాలి. ఏం చేయాలి అత్తయ్య? కలర్స్ చల్లి ముగ్గే. ఏది నేను కలర్ చల్లాలా అత్తయ్య? అవును. రాదత్తయ్య. రాదా? నేను నేర్పిస్తాను. పద, ఇతో నీళ్ళు తీసుకురా. అత్తయ్య తీసుకొచ్చాను. తీసుకెళ్ళి అక్కడ పెట్టు. బట్టలు ఉతుకో. ఏంటి అది? మీరే కదా అత్తయ్య కలాప్ చల్లమన్నారు. అది కలాపా? ఉందండి, నేను చూపిస్తాను. కలాప్ చల్లండి అత్తయ్య. ఓహో, అలా చల్లాలా? సరే, నేను చల్లి చూపిస్తాను. 1 2 3. ఇలానేనా అత్తయ్య? అవును. అమ్మయ్య, వచ్చేసింది నాకు. సారీ అత్తయ్య, క్షమించండి. సరే సరే చల్లు. చాలు, ఆపు. సరే అత్తయ్య. ముగ్గు వేయండి. వెయ్యి ముగ్గు. వేస్తాను అత్తయ్య. ఏంటి అది? గీతలు గీతున్నావు. ముగ్గు వేయటం రాదా తల్లి? రాదత్తయ్య. ఇది నేను గీస్తా. ఇలా గీయ. చూసి నేర్చుకో. సరే అత్తయ్య. అయిపోయిందా అత్తయ్య? ఓ, మా అత్తయ్య బాగా గీసిందే. ఇప్పుడు నేను కూడా గీస్తాను.
గీసిన అత్తయ్య అయితే గీసే ఉమ్, చల్ల టీ తీసుకురా ఉమ్. టీ ఎలా పెట్టిద్దో టీ పొడి తీసుకొస్తాను. మొన్న కాఫీ అడిగితే కాఫీ పౌడర్ తెచ్చింది. ఇప్పుడు టీ అడిగేది టీ పౌడర్ తెచ్చిద్దేమో. ఎంతసేపే తీసుకురా. వస్తున్నా అత్తయ్య. ఇంకోండి అత్తయ్య. ఎలా ఉంది అత్తయ్య? బాగానే ఉందిలే. షుగర్ తగ్గించు. ఇలా ఇస్తే షుగర్ వస్తుంది. నువ్వు చంపేద్దాం అనుకుంటున్నావా? ఇంత తీరా వచ్చి నేను ఎందుకు చంపేస్తానులే అత్తయ్య, ఈసారి నుంచి తక్కువే వేస్తాలే షుగరు. తీసుకురా. ఇంకా ఇంకోండి అత్తయ్య టిఫిన్. ఏం చేసావు? దోశలు వేసాను. దోశలా? బాగానే వచ్చాయి. టేస్ట్ కూడా బాగుంది. అయితే నాకు దోశలు చేయడం వచ్చేసిందా? గిన్నెలన్నీ కడుగు. నేను కడగాల అత్తయ్య? ఆడు మీ అమ్మ కడగవు. మా అమ్మ కడగాల. మా అమ్మ ఎక్కడుంది అత్తయ్య? తెలుసు కాదు నీకు. నువ్వే కడగాలని. వెళ్ళి కడుగు. కడుగు. సరే అత్తయ్య. రసం చేస్తున్నావే. శుభ్రత రుద్దు. రుద్దుతా అత్తయ్య. అలా కాదే. మరి ఎలా అత్తయ్య? ఇది కూడా నేనే నేర్పించాను. ఇది సబ్బు ఇంకోండి. ఇలా రుద్దాలి. అత్తయ్య ఇది కూడా రుద్దండి. వామ్మో, ఇది అన్ని నాతోనే రుద్దిస్తుంది. దీంతో అవి నువ్వు రుద్దవే. ఇలా తీసుకొని అది ఎలా చెయ్యి. ఒకటి కడిగి చూపిస్తాను. చూసి నేర్చుకో. ఇలా కడగాలి. సరే అత్తయ్య అయితే అన్ని కడుగు. శుభ్రంగా కడుగు. నీకు రోజంతా పనులు నేర్పించే దీపం సరిపోతుంది నాకు. కలమ ఏంటది తిట్టుకుంటున్నారు? ఏం లేదు. నా కొడుకు ఎప్పుడు వస్తారో ఈ టార్చర్ ఇంకా ఎన్ని రోజులు భరించాలో. కలుగుతుంది. కడుగుతున్నా అత్తయ్య. పనులు ఉన్నాయి. ఇంకేం పనులు ఉన్నాయి అత్తయ్య? వంట ఎవరు చేస్తారు? ఏంటి వంట కూడా చేయాలా? నువ్వే చెయ్యాలి. పెట్టాయి.
పచ్చడి కూడా చెయ్యి. అలాగే రసం కూడా పెట్టు. అమ్మో ఇవన్నీ చేయాలి నేను. అవును చెయ్యాలి. అన్నీ మంచిగా చెయ్యు. సరే అత్తయ్య. సరే అని నా ముఖం చూస్తావే, వెళ్ళి చెయ్యి. చేస్తాను అత్తయ్య. బాగా చేసింది వంట రసమై వచ్చి. వస్తున్నా అత్తయ్య. ఇంకోండి. బాగుందా అత్తయ్య రసము? బాగలేదు, అస్సలు బాలే. మంచిగా చేయటం నేర్చుకో. నువ్వు కూడా త్వరగా తిను. పొలంకి వెళ్ళా. ఏంటత్తయ్య పొలంకా? అవును వెళ్ళాం. మన పొలాలు చూద్దు. సరే అత్తయ్య, త్వరగా తినొస్తాను. వస్తున్నా అత్తయ్య. క్యారెట్ కట్టు. క్యారేజ్ ఎందుకు అత్తయ్య? పొలానికి తీసుకెళ్దాం. అక్కడ పని ఉంటుంది. పని అయ్యాక తినడానికి వాటర్ కూడా పెట్టు. సరే అత్తయ్య, తెస్తాను ఉండండి. వెళ్దాం. వస్తున్నా అత్తయ్య. పదండి వెళ్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.